మీరు ఎప్పుడైనా రాత్రి సమయంలో ఖాళీగా ఉన్న రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ ఒంటరిగా నిలబడి చూసారా? చుట్టూ ఎవరూ లేరు, గాలి కూడా నిశ్శబ్దంగా ఉంది. కానీ అక్కడ ఎక్కడి నుంచో మీకు తెలియని వింత శబ్దాలు, ఎవరో ఉన్నట్లు అనిపించి ఒక అజ్ఞానిత భయం. అయితే ఇటువంటి భావాలన్నిటితో ఒక్కసారిగా మీ గుండె యొక్క వేగం మొదలైంది. అయితే ఇటువంటి భ్రమలతో మనకి కనిపించిన ప్రపంచం నిజంగానే ఉందా, లేక మన ఊహలే మనల్ని మోసం చేస్తున్నాయా? అయితే ఇటువంటి ప్రశ్నలకు సమాధానం దొరకడం అనేది చాలా అంటే చాలా కష్టం. ఎందుకు అంటే కొన్ని ఘటనలు సైన్స్ కూడా అర్థం కావు, లాజిక్ కూడా సరిపో. అయితే ఈరోజు నేను మీకు చెప్పబోయేవి సేమ్ ఇటువంటివే రైల్వే స్టేషన్కి సంబంధించిన 3 హర్రర్ కేసెస్. అయితే ఇవి నిజంగా జరిగాయి, అలానే అధికారికంగా రిజిస్టర్ కూడా చేయించబడ్డాయి. అయితే అవి ఇప్పటికీ కూడా పూర్తిగా అర్థం కాని ఒక మిస్టరీగానే మిగిలిపోయాయి. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీలు విన్న తర్వాత మీరు కూడా ఒకసారి ఆలోచిస్తారు, ఇవి నిజంగానే జరిగాయా అని. సో మరి లేట్ ఎందుకు, లైట్స్ ఆఫ్ చేయండి, హెడ్ ఫోన్స్ పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక భయంకరమైన ప్రయాణం అనేది స్టార్ట్ చేయబోతున్నాం. అయితే ఇది ఒక సాధారణ కాదు, మీరు ఊహించని ఒక భయానకం. మరికి లేట్ ఎందుకు, ఈరోజు మనం మొదటి కేసులోకి వెళ్ళిపోతాం. ఈ రోజు నేను మీకు అఫీషియల్గా 3 రిజిస్టర్ చేసిన కేసుల గురించి మాట్లాడతాను. చాలా హర్రర్ కేసెస్ అన్నమాట. సో నెంబర్ 1, రైల్వే వెయిటింగ్ రూమ్. ఈ కేసు జరిగింది 2019లో. అయితే ఈ కేసుని వన్ ఆఫ్ ద మిస్టీరియస్ కేసు అని కూడా చాలా మంది అంటూ ఉంటారు. సో ఇది ఎంత మిస్టీరియస్ కేసు అంటే ఆ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న జనాలు కూడా ప్రతి ఒక్కరికి ఈ కేసు గురించి తెలిసే ఉంటుంది. అంటే ఈ స్టోరీలో మెయిన్గా 2 క్యారెక్టర్లు ఉన్నారు. ఒకటి జవేద్, మరొకటి హరి. జవేద్ అండ్ హరి ఇద్దరు ఒక చిన్న టౌన్ నుంచి వచ్చారు. వాళ్ళు ఒక పని పైన హైదరాబాద్కి వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యారు. సో వాళ్ళు ఏం చేశారంటే ఊరు దగ్గరలో ఉన్న ఒక టౌన్ దగ్గరికి వెళ్ళారు. ఎందుకు అంటే వాళ్ళు ఉన్న టౌన్లో వాళ్ళకు కావాల్సిన ట్రైన్ రావట్లేదన్నమాట. అందుకని పక్కనున్న టౌన్లో రైల్వే స్టేషన్కి వెళ్ళారు. సో వాళ్ళు పక్కనున్న టౌన్కి వెళ్లే లోపే ఆ రోజు హైదరాబాద్కి వెళ్ళే లాస్ట్ ట్రైన్ అనేది వెళ్ళిపోయింది. సో ఆ రోజు వాళ్ళు ఇంకేం చేసేదేమీ లేక ట్రైన్ వెళ్ళిపోయింది కాబట్టి ఇంక మనం రోజంతా కూడా ఇక్కడ వెయిట్ చేయాలని చెప్పి వాళ్ళు అనుకున్నారు. అక్కడ ఎందుకు అంటే రేపు మార్నింగ్ వచ్చే ట్రైన్ కోసం వేరే దగ్గరికి వెళ్లకుండా అక్కడే వెయిట్ చేస్తున్నారు. సో రోజంతా స్టేషన్లో పడుకోలేమనేసి స్టేషన్ దగ్గరలో ఉన్న ఒక లాడ్జ్లోని ఒక రూమ్ తీసుకున్నారు. అయితే వాళ్ళు స్టేషన్ దగ్గరలో ఉన్న ఆ లాడ్జ్లో రూమ్ తీసుకోవడమే వాళ్ళ లైఫ్లో చేసిన ఫస్ట్ మిస్టేక్ అనమాట. సో వాళ్ళ రూమ్ పొజిషన్ ఎలా ఉందంటే కరెక్ట్గా వాళ్ళ రూమ్ ముందరే ఇంకొక రూమ్ ఉంటుంది, రైట్ సైడ్ కారిడార్ ఉంటుంది అండ్ లెఫ్ట్ సైడ్ ఒక చిన్న స్టేర్ కేస్ ఉంటుంది అనమాట. సో వాళ్ళ రూమ్లోకి వాళ్ళు వెళ్ళేసి ఫ్రెష్ అప్ అవుతున్నారు. సరే అని చెప్పి ఫ్రెష్ అప్ అయిన తర్వాత కాసేపు రిలాక్స్ అవ్వడానికి చూస్తారు. కరెక్ట్గా ఇదే సమయంలో వాళ్ళ రూమ్ ముందు నుంచి చాలా చిన్న పిల్లలు అరుస్తున్నట్లు, ఆ పిల్ల మదర్ పిల్లల్ని తిడుతున్నట్లుగా ఇలాంటి సౌండ్స్ వెలిగి వినిపిస్తున్నాయి. కానీ వీళ్ళిద్దరూ అంత పెద్దగా ఆ సౌండ్స్ని పట్టించుకోలేదు. కానీ రాను రాను ఆ సౌండ్స్ పెరుగుతూ పోయాయి. అరే ఏంద్రా ఈ న్యూసెన్స్ అనేసి వాళ్ళ ముందు ఉన్న రూమ్కి వెళ్ళి ఆ రూమ్ డోర్ ఓపెన్ చేద్దామని చెప్పి ఆ డోర్ని నాక్ చేస్తున్నారు. కానీ 10 నిమిషాల పాటు వాళ్ళు నాక్ చేస్తున్నా కూడా అసలు డోర్ అనేది ఎవరు కూడా ఓపెన్ చేయటం లేదు. ఇలా వాళ్ళ రూమ్ ముందు నుంచి కంటిన్యూస్ గా సౌండ్స్ రావటం, వీళ్ళు డోర్ కొడుతున్నా సరే డోర్ మాత్రం ఓపెన్ చేయకపోవడంతో వీళ్ళకి ఒక్కసారిగా భయం స్టార్ట్ అయింది. ఆ వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఇన్ఫార్మ్ చేశారు. అప్పుడు వాళ్ళతో పాటు ఒక కానిస్టేబుల్ వచ్చి ఈ రూమ్ చెక్ చేస్తాడు. అయితే ఆ రూమ్ ఇప్పటి నుంచే కాదు, చాలా రోజుల ముందు నుంచే పర్మనెంట్ గా లాక్ అయి ఉందంట. సో ఇప్పుడు అసలు ఈ సౌండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ రూమ్ లాక్ చేసి ఉంది కదా, మరి అలాంటప్పుడు లోపల ఎవరు ఉన్నట్లు అని చెప్పి వీళ్ళకి ఒకసారిగా టెన్షన్ మొదలైంది. అసలు ఏంది కదా అని చెప్పి డైరెక్ట్ గా ఆ హోటల్ యొక్క ఓనర్ దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందని చెప్పి అడిగారు. అప్పుడు అతను ఏం చెప్పాడంటే 8 months ముందు అదే రూమ్ లో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంట. ఆ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోయారు. సో ఈ ఇన్సిడెంట్ తర్వాత ఆ రూమ్ వేకెన్సీకి 4 రూమ్ ఇచ్చినా కూడా ఆ 4 కూడా సేమ్ వాళ్ళలాగానే రూమ్ లోనే చనిపోయారంట. అప్పటి నుంచి ఈ లాడ్జ్ లో ఈ రూమ్ ని పర్మనెంట్ గా లాక్ చేసేసారు. కానీ ఈసారి వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారంటే ఖచ్చితంగా ఆ సౌండ్స్ రావడానికి కారణం ఏంటో తెలుసుకోవడానికి డైరెక్ట్ గా ఆ రూమ్ డోర్ ని ఓపెన్ చేశారు. కానీ ఓపెన్ చేసిన తర్వాత ఆ రూమ్ లో అయితే ఎవరు లేరు. ఓన్లీ ఫైర్ యాక్సిడెంట్ లో కాలిపోయిన సోఫా, సీట్లు, బెడ్ అన్ని ఇవే ఉన్నాయి. అంతేకాని రూమ్ లో మాత్రం ఎవరూ లేరు. ఇలా లేకపోవడంతో ఆ సౌండ్స్ కి ప్రతి ఒక్కరు భయపడ్డారు. ఇక ఇది చూసి వారు చేసేదేమీ లేక దగ్గరలోనే ఉన్న ఒక పూజారిని తీసుకొచ్చి కొన్ని మంత్రాలు వేపించి పర్మనెంట్ గా దాన్ని లాక్ చేయించారు. అయితే అక్కడతో ఈ కేసు అనేది క్లోజ్ అయింది. కానీ షాకింగ్ విషయం ఏమిటి అంటే ఆ తర్వాత కూడా రూమ్ నుంచి సౌండ్స్ వినపడుతూనే ఉన్నాయంట. ఇక కేసు నెంబర్ 2, బాడీ ఆన్ ట్రాక్. ఈ కేసు జరిగింది 2005లో. నైట్ 2 గంటలకి విశాఖపట్నం మరియు కర్నూలు మధ్య నడిచే ఒక ట్రైన్ వెళ్తూ ఉంది. సో మిడ్ నైట్ కాబట్టి ట్రైన్లో ఉన్న వారందరూ కూడా నిద్రపోయి ఉన్నారు. కానీ పైలట్స్ మాత్రం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు.
అప్పుడే సడన్ గా ట్రైన్ లాస్ట్ బోగిలో ఉన్న ఒక గార్డ్ సడన్ గా లోకో పైలట్ కి ఫోన్ చేసి ట్రైన్ ఆపండి అని చెప్పి అరుస్తున్నాడు. అప్పుడు లోకో పైలట్ అసలు నేను ఎందుకు ట్రైన్ ఆపాలని చెప్పి అడుగుతాడు. అది విన్న లాస్ట్ లో ఉన్న గార్డ్ ఏమంటాడంటే, నేను ఇప్పుడే పట్టాలపైన ఒక డెడ్ బాడీని చూసాను అన్నాడు. దీంతో వాళ్ళిద్దరు ఏం చేశారంటే మధ్యలో ఉన్న పల్లెపురం అని వెళ్ళిపోయిన స్టాప్ స్టేషన్ కి కాల్ చేసి ఇలా మాకు డెడ్ బాడీ కనిపించిందని చెప్పి, అది కూడా ట్రాక్ పైన ఉందని చెప్పి వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు. అది విన్న ఆ స్టేషన్ లో ఉన్న గార్డ్స్ వాళ్ళతో పాటు కొంతమంది లోకో పైలట్స్ కూడా ఆ డెడ్ బాడీని సెర్చ్ చేయడానికి అక్కడికి వెళ్ళారు. అయితే ఆ రైల్వే ట్రాక్ పైన నడుస్తూ వెళ్తుండగా వారికి ఆ ట్రాక్ పైన ఎటువంటి శవం కూడా కనిపించలేదు. అప్పుడు వాళ్ళకి బాడీ కనిపించపోయేసరికి అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేశారు. అయితే వాళ్ళు ఏమన్నారంటే, ఇలాంటి రైల్వే ట్రాక్ పైన బాడీస్ కనబడుతున్నాయని చెప్పి చాలా మంది నెలకు ఒక్కసారి సరి కంప్లైంట్ చేస్తారంట. కానీ ఎన్నిసార్లు సెర్చ్ చేసినా కూడా ఆ ట్రాక్ పైన ఒక్క బాడీ కూడా కనిపించలేదనేసి పోలీసులు చెప్పారు. సో ఇలాంటి డెడ్ బాడీ కేసెస్ ఈ స్టేషన్ దగ్గరలో కనపడితే ఇప్పటికి కూడా చాలా మంది అజంప్షన్ అనుకునేసి వదిలేస్తారన్నమాట. ఎందుకంటే ఎన్నిసార్లు అక్కడ వెతికినా కూడా వాళ్ళకి ఎటువంటి బాడీ కూడా దొరకలేదు. అయితే ఇక్కడ మీకు ఈ కేసులో హర్రర్ ఎక్కడ ఉందని చెప్పి ఒక డౌట్ రావచ్చు. అయితే దాన్ని కంగారు పడకండి, ఇక్కడే మెయిన్ సీన్ జరిగింది. అయితే ఇప్పటి వరకు ఇన్ని కేసెస్ వచ్చినా ఇప్పుడు జరిగిన కేసులో అంటే ఈ లోకో పైలట్ ఆ గార్డ్కి డెడ్ బాడీ కనిపించింది కదా, ఇప్పుడు కనిపించిన కేసులో వాళ్ళ పోలీస్ స్టేషన్ కి రిపోర్ట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు 3 వచ్చారంట. కానీ రిటర్న్ వెళ్ళేటప్పుడు వాళ్ళు 3 కాస్త 4గా వెళ్తున్నారట. అప్పుడు పోలీస్ ఆఫీసర్ సీక్రెట్ గా అంటే వాళ్ళకి తెలియకుండా ఒక ఫోటో తీసుకున్నాడు. ఇలా తీసుకున్న తర్వాత ఆ గార్డ్ని పిలిచి ఈ 4లో 4వ వ్యక్తిని మీరు ఎప్పుడైనా చూసారా అని చెప్పి అడిగాడు. అయితే అప్పుడు గార్డ్ చెప్పిన ఆన్సర్కి మీరు కూడా షాక్ అయిపోతారు. ఎందుకంటే ఆ ఫోటోలో ఉన్న 4వ వ్యక్తి ఈ గార్డ్ చూసిన డెడ్ బాడీ అన్నమాట. ఇక కేసు నెంబర్ 3, ట్రైన్ 1995. ఈ స్టోరీ స్టార్ట్ అయ్యేది 2008లో హనుమాన్ జంక్షన్ అనే ఒక స్టేషన్ లో అభయ అనే ఒక వ్యక్తి రైల్వే స్టేషన్ లో స్టాఫ్ గా పనిచేస్తున్నాడు. అయితే అతను సీసీటీవీని చెక్ చేస్తున్నాడు. అప్పుడు అతనికి ప్లాట్ఫామ్ నెంబర్ 3లో చాలా మంది గుంపుగా ఉండడం అతను చూశాడు. అది చూసిన వెంటనే అతను పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి ఇక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంది, సో మీరు వచ్చి మేనేజ్ చేయండి అని చెప్పేసి ఇతను కాల్ చేశాడు. కానీ అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళు ఎవరు కూడా ఇతని మాటలు పట్టించుకోలేదు. ఇలా పట్టించుకోలేదనేసి డైరెక్ట్ గా ఈ పిల్లవాడే వెళ్ళాడు. కానీ ఆ పిల్లవాడు ఆ ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వెళ్ళిన తర్వాత అక్కడ చూసిన దృశ్యం చాలా షాకింగ్ గా ఉంది. అక్కడ ఉన్న ప్యాసింజర్స్ అందరూ కూడా ఆ ప్లాట్ఫామ్ లో ఎటువంటి ట్రైన్ రాదని చెప్పినా సరే అక్కడే ఉంటున్నారు. ఈ పిల్లవాడు ఎన్ని అనౌన్స్మెంట్లు చేసినా కూడా అక్కడ ఉన్న జనాలు మాత్రం అసలు అక్కడి నుంచి పోవడం లేదు. ఇంకా పిల్లవాడు ఏంది ఇదంతా చాలా వింతగా ఉందనేసి అక్కడ ఉన్న జనం దగ్గరికి వెళ్ళి వారి యొక్క ట్రైన్ టికెట్స్ చెక్ చేస్తాడు. అయితే ఆ ట్రైన్ టికెట్ పైన ట్రైన్ నెంబర్ 1995 ఉంది. అయితే ఈ నెంబర్ చూసి ఆ పిల్లవాడికి ఒక్కసారిగా గూస్ బంప్స్ వచ్చాయి. ఎందుకంటే ఈ ట్రైన్ చాలా సంవత్సరాల క్రితమే ఈ స్టేషన్ కి సరిగ్గా 1 కిలోమీటర్ ముందు డీరేల్ అయ్యి కింద పడిపోయింది. ఆ ట్రైన్ యాక్సిడెంట్ లో సుమారు 100 మందికి పైగానే చనిపోయారు. సో ఆ ట్రైన్ టికెట్ పైన ఈ ట్రైన్ నెంబర్ ఉండడం చూసి ఆ పిల్లవాడు ఒక్కసారిగా భయంతో అక్కడి నుంచి పారిపోయాడు. సో అలా పారిపోయిన పిల్లవాడు డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఇక్కడ జరిగిందంతా ఇన్ఫార్మ్ చేశాడు. ఇది తెలుసుకున్న పోలీస్ వాళ్ళందరూ ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వచ్చి చూసేసరికి ప్లాట్ఫామ్ మీద ఎవరు కూడా లేరు. సీసీటీవీ ఫోటేజ్ కూడా చెక్ చేశారు, కానీ అక్కడ ఎవరు కూడా సీసీటీవీలో కూడా కనిపించలేదు. అక్కడితో ఆ పిల్లవాడికి ఏదో మెంటలు పట్టింది అనేసి అందరూ అతన్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. కానీ ఇటువంటి కేసెస్ చాలా మంది అక్కడ ఉన్న స్టేషన్ లో వర్క్ చేసే వాళ్ళు కూడా అవును ప్లాట్ఫామ్ 3లో చాలా మంది అలా కనబడుతున్నారని చెప్పి పోలీస్ స్టేషన్ కి అంతకు ముందు కూడా చాలా మంది చెప్పారంట. సో గైస్, ఇవి ఈ రోజు చెప్పుకున్న 3 ఇన్సిడెంట్స్. అయితే ఈ హర్రర్ స్టోరీస్ మీకు నచ్చాయనిసే నేను అనుకుంటున్నాను. కనుక వీటిపై మీ యొక్క అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్లో తెలియచేయండి. ఇప్పటివరకు మన ఛానల్గా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.